అవి ఎక్కడో మారుమూల గ్రామాలు వెనుకబడ్డ జిల్లా పాలమూరులో కనీస సౌకర్యాలు కూడా అందక కునారిల్లుతున్నాయి. అలాంటి గ్రామాలు రెండింటినీ ఇప్పుడు చూస్తే మటుకు ఆశ్చర్యం కలకమానదో. ఇంతకీ ఆ గ్రామాల్లో ఏం జరిగింది, వాటిని అలా మార్చింది ఎవరు? బట్టి మాటలు కట్టిబెట్టి గట్టి మేలు తలపెట్టబోయి ఈ మాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం వినిపిస్తోంది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే కోరికతో చాలా మంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. అలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ పిపి రెడ్డి. సొంత లాభం కొంత అనుకుని పొరుగువారికి సహాయపడడంలో ఆనందాన్ని స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా చేసి చూపిస్తున్నారు. ఊళ్ళోని వీధులన్నీ సిమెంట్ రోడ్లు, వాటికి రెండు పక్కల మొక్కలు. వాడుకునే నీళ్ల కోసం వాటర్ ట్యాంక్, తాగే నీళ్ల కోసం ప్యూరిఫైర్ ప్లాంట్. వీధుల్లో సోలార్ వెలుగులు, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ లైన్, 2 బల్బులు. నేల చదువులు మానేసి చక్కగా బెంచీల మీద కూర్చుని చదువుకుంటున్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. మహబూబ్ నగర్ జిల్లా మాకనూరు మండలం మురహరిదొడ్డి గ్రామంలో మారిపోయిన రూపురేఖలివి. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దత్తత తీసుకోకముందు ఈ ఊరు కూడా చాలా గ్రామాల్లాగే సమస్యలతో సతమతమయ్యేది. కనీసం స్వచ్ఛమైన మంచినీళ్ల కోసం కూడా ఇబ్బంది పడేవాళ్లు గ్రామస్తులు. కంకర తేలిన రోడ్లు, రాత్రైతే సరైన వీధి దీపాలు లేక చిమ్మ చీకట్లో భయపడుతూ తిరిగేవారు. కానీ మేల్ కంపెనీ దత్తత తీసుకున్నాక మొత్తం మారిపోయింది. సకల సౌకర్యాలు సమకూరాయి. అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అంటున్నారు గ్రామస్తులు. 2013 నుంచి 15 వరకు ఇక్కడ రానికి కొద్దిగా నాకు చాలా ప్రాబ్లం ఉంది, ఊరోళ్ళకి కానీ మనకి కానీ. ఏముంది అంటే అప్పుడు సీసీ రోడ్డు లేదు, ఇక్కడ స్కూల్లో వస్తే కూర్చునే ఫర్నిచర్ లేవు సార్, తాగడానికి నీళ్లు కూడా ప్రాబ్లమే. ఇప్పుడు ఈ మెగా కంపెనీ వాళ్ళు దత్తా తీసుకున్న తర్వాత 2014-15లో మనకి కొద్దిగా మంచిగా అనిపించింది. ఈ 16 వచ్చే లోపల సీసీ రోడ్ కంప్లీట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ వాటర్ కూడా ఇస్తున్నారు, మినరల్ వాటర్. ఏముంది అంటే అన్నీ మంచిగా ఉన్నాయి. మన స్కూల్కి కూడా 20 బెంచ్లు డొనేట్ చేసినారు వాళ్ళు. ఈ ఊరికి ఇంత అదృష్టం వస్తుంది అంటే చాలా మంచి అదృష్టం వచ్చిందని మనం భావిస్తున్నాము. మా ఊర్లో మెగా కంపెనీ వాళ్ళు మా ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది. ఇంటికో బాత్రూము, నల్ల, ఫిల్టర్ వాటరు, మంచినీటి సౌకర్యము, సోలార్ లైటు ఇవ్వడం జరిగింది. మా ఊరు ఫస్ట్ అయితే మా ఊరు పేరు చెప్పుకోవాలంటే సిగ్గు అనిపించేది, ఎందుకంటే అప్పుడు చాలా ఘోరంగా ఉండే. మెయిన్ ముఖ్యంగా అంటే మహిళలకి చాలా ముఖ్యంగా అయింది, ఎందుకంటే నీళ్ళది మరుగుదొడ్లది మంచి చేసింది. ఏడాదిన్నర కాలంలో మురహరిదొడ్డి గ్రామ స్వరూపమే మారిపోయింది. గతంతో ప్రస్తుత గ్రామ పరిస్థితిని పోల్చుకుంటున్న స్థానికులు అసలు నమ్మలేకపోతున్నారు. మేల్ కంపెనీ తమ జీవితాల్లో పండగ తెచ్చిందని సంబరపడిపోతున్నారు. ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను మంత్రి హరీష్ రావుతో కలిసి పిపి రెడ్డి ప్రారంభించారు. మురహరిదొడ్డి గ్రామాన్ని దత్తత తీసుకుని సకల సౌకర్యాలు కల్పించిన పిపి రెడ్డిని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. పిపి రెడ్డి చేసిన మంచి పనులను ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. పిపి రెడ్డి గారు ఎప్పుడు సంతోషపడతాడు? మీరు చక్కగా మీ ఇండ్ల ముందు చెట్లను పెంచి కాపాడితే సంతోషపడతాడు. మీ బాత్రూమ్లన్నీ మీరు వినియోగించుకుంటే సంతోషపడతాడు. అవునా కాదా? మురహరిదొడ్డి గ్రామానికి అందుబాటులోకి తెచ్చిన సేవలను ప్రజలు ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా వినియోగించుకోవాలని కోరారు పిపి రెడ్డి. రాజకీయాలకు దూరంగా అంతా కలిసి ఉండాలని సూచించారు. దత్తత గ్రామాల్లో చేయాల్సింది ఇంకా చాలా ఉందంటున్నారు. పూరుగుడుసుల్లో ఉంటున్న వారికి పక్కా ఇళ్లు కట్టించేందుకు కూడా పథకాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్లాంట్ని మెయింటైన్ చేసుకుంటే ఆరోగ్యకరమైన నీళ్లు తాగి మీరందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషాల్లో ఉండాలని చెప్పేసి నేను మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. అట్లాగే ఈ గ్రామం అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే మురారితోటి సెకండ్ స్టేజ్ దగ్గర అక్కడ రాళ్ళు పాతుంటాయి, అక్కడ నేను రాత్రుళ్ళు పడుకునేవాడిని. పడుకున్నప్పుడు గాలి విపరీతం చేసి పెయ్యని సౌండ్ వచ్చి ఎంతో భయపడేవాళ్ళం మేము రాత్రి పడుకున్నప్పుడు. అక్కడ లేడీస్కి ఏంటంటే నేను చెప్పేది,
మీరు ప్రతిరోజు నీళ్ళకి అక్కడికి వెళ్ళి కుళాయి దగ్గర ఒక కుళాయి ఉండి దాని దగ్గర లైన్లో బిందులు పెట్టుకొని నీళ్లు ఇంటింటికి మోసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఇంటికి నల్లిచ్చి ప్రతి ఎవరో నీళ్ళకి కానీ మరుగుదొడ్లకు కానీ బయటికి వెళ్ళకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టి మీకు చేశాము. మేల్ కంపెనీ చైర్మన్ స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు అయిన మహబూబ్ నగర్ జిల్లా మురహరిదొడ్డితో ఆయనకు అనుబంధం ఉంది. 1983లో ఇక్కడ మడికంట ఎత్తిపోతల పథకం కాంట్రాక్ట్ ని దక్కించుకుని విజయవంతంగా పూర్తి చేశారు పీపీరెడ్డి. గ్రామస్తుల మంచితనాన్ని అమాయకత్వాన్ని గుర్తించి ఏదైనా మంచి చేయాలని అప్పుడే అనుకున్నారాయన. ఇప్పుడిలా దత్తత తీసుకుని ఊరి స్వరూపాన్నే మార్చేశారు. ఈ గ్రామాలని దత్తత తీసుకోవడానికి ముఖ్య కారణం నేను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఈ గ్రామంలో ఫస్ట్ వచ్చి ఒక 10,000 రూపాయల వరకు మీ మురహరిదొడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నేను పనిచేశాను. అది ఫస్ట్ వర్క్. అది అంటే ముందు పచ్చిపల్లిలో చేసాము, తర్వాత మురహరిదొడ్డిలో చేసాము. కనీసం సరైన దారి కూడా లేని ఊరికి దారితేను చూపించిన పీపీరెడ్డి రుణం తీర్చుకోలేదంటున్నారు మురహరిదొడ్డి గ్రామస్తులు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. ఈ నానుడిని అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు ఎంఈఐఎల్ చైర్మన్ పాపిరెడ్డి. తాను పుట్టి పెరిగిన ఊళ్ళనే కాదు, తాను తొలిసారిగా పనిచేసి ఉన్న ఊళ్ళని దత్తత తీసుకుని ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం 4 ఊళ్ళని దత్తత తీసుకుని గ్రామ స్వరాజ్య నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. మురహరిదొడ్డి గ్రామం నిన్నటి వరకు ఓ మారుమూల పల్లె. కానీ ప్రస్తుతం సకల సౌకర్యాలకు కొలువైన ఆదర్శ గ్రామం. మురహరిదొడ్డి గ్రామంతో పాటు మక్కిల్ మండలంలోని పసుపుల గ్రామాన్ని మేలీ కంపెనీ దత్తత తీసుకుంది. ఇక్కడ కూడా సకల సౌకర్యాల్ని ఏర్పాటు చేసింది. సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, సోలార్ లైటింగ్, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల వంటి అభివృద్ధి చేసింది. ఓ గ్రామంలో ఉండాల్సిన కనీస సౌకర్యాలపై దృష్టి పెట్టిన సంస్థ వాటన్నిటినీ కల్పించింది. ఈ గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాల్ని మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. తమ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి స్థానికులే నమ్మలేకపోతున్నారు. ఎండిపోయినట్లు ఉండే తమ ఊరిని పచ్చగా మార్చారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరిని స్థితిగతులు అప్పుడు చూసిన ఆయన దానికే మా ఊరిని గుర్తించి ప్రత్యేకంగా ఈ ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకోవడం జరిగినాక తర్వాత 1,00,000 లీటర్ల సంపు, 40,000 లీటర్ల వాటర్ ట్యాంకు, గంటకు 200 లీటర్ల సురక్షిత మంచినీటి ప్లాంటు, 500 మీటర్ల సీసీ రోడ్డు, ఇంటింటికి మురుగుదొడ్లు, ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్, సోలార్, ప్రతి ఇంటికి 2 బల్బులు, మళ్ళీ సిటీ లైట్లు, ప్రతి వీధి దీపాలు, ప్రతి సీసీ రోడ్డు చుట్టూ సిటీ లైట్లు ఓ సిటీ మాదిరిగా మార్చి మా ఊరు పల్లెటూరు అనేది ఇప్పుడు పల్లెటూరుని తీసి ఓ సిటీ లెవెల్గా మార్చినందుకు నా తరపున అతనికి పాదాభివందనాలు తెలుపుతున్నాను. సీసీ రోడ్లు, సోలార్ కరెంటు, ఇంటికో నల్ల కలెక్షన్, బాత్రూమ్ కలెక్షన్, ఇంకా చెట్టు చేమ పచ్చగా చేసిండు. ఎండిపోయిన ఊరిని పచ్చగా చేసిండు. ఇంతకుముందు ఏం పట్టించుకునే వాళ్ళే లేరు. తాగునీరు కూడా కృష్ణా నది పక్కలో ఉన్న మాకు నీరు కూడా అందడం లేదు. సార్ వచ్చినప్పటి నుంచి మాకు ఫిల్టర్ నీరు అనేది ఒక తలాపటి నుంచి తాగలేదు. సార్ పుణ్యం వలన మేము ఫిల్టర్ నీరు తాగవలసి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న పని చేసుకోవాలన్నా ఒకరి వల్ల సాధ్యం కావటం లేదని, అలాంటిది 2 గ్రామాలని దత్తత తీసుకుని ఇన్ని సౌకర్యాలు కల్పించడం పట్ల స్థానిక ప్రజలు సంతోషపడుతున్నారు. తమకు పీపీరెడ్డి దేవుడితో సమానమని అంటున్నారు వారు. మాకేం లేదు సార్, మాకు దేవుళ్ళకి సమానం సార్ ఆయన. ఎందుకంటే ఎవరు ఈ విధంగా చేయలేరు. ఇంటి లోపల తొందరగా ఏదైనా ఒక బోలట్ నీరు తెచ్చుకోవాలన్నా కాదు, తొందరగా ఒక నల్ల కాలుష్యం తీసుకున్నట్టు కాదు. ఎందుకంటే మాకు అతను మా ఇక్కడ ఏరియా చేసినాడు కాబట్టి, లిఫ్టిగేషన్లా పనిచేసినాడు కాబట్టి వ్యక్తి, ఇంకా అతని దేవుడు అతనికి ప్రకటించిందని కొరకే మాకు ఈ విధంగా చేసిందని కొరకు అతనికి 10,000 వేలతో మేము నమస్కారాలు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ 2 ఊళ్లే కాదు, మరో 2 ఊళ్లను కూడా మేల్ కంపెనీ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తోంది. పీపీరెడ్డి స్వగ్రామం డోకిపర్రుతో పాటు పెరిగిన ఊరిని దత్తత తీసుకుంది. వీటితో పాటు ప్రతి సంవత్సరం 4 గ్రామాలని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామంటున్నారు పీపీరెడ్డి. ముందు పనిచేసిన 2 విలేజ్లు నేను దత్తత తీసుకున్నాను. ఈ 2 విలేజ్లు ప్లస్ నేను పెరిగిన ఊరు, పుట్టిన ఊరు, మొత్తం 4 ఊళ్ళు ఈ
అంటే ఈ రోజు కంప్లీట్ చేశాము. అట్లాగే ప్రతి సంవత్సరం మేము 4 గ్రామాలను దత్తత తీసుకొని ఇదే విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పేసి మా కంపెనీ తోటి నిర్ణయము. మెగా ఇంజనీరింగ్ కంపెనీ దత్తత తీసుకోవడంతో మురహరిదొడ్డి పసుపుల గ్రామాలకు మహర్దశ పట్టింది. అక్కడి ప్రజలకు ఇప్పుడు నీటి కష్టాలు, కరెంటు బాధలు, మరుగుదొడ్డి సమస్యలు తీరిపోయాయి. పిల్లలు ప్రభుత్వ బళ్లలోనే సకల సౌకర్యాలు పొందుతున్నారు. ఇంతింతే అన్నట్లుగా సాగుతున్న గ్రామాల దత్తత యజ్ఞం మరిన్ని గ్రామాలకు విస్తరింపచేస్తామంటోంది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఎందరో ప్రముఖులు మారుమూల పల్లెల్ని దత్తత తీసుకుంటున్నారు. అయితే వాటిలో ఎన్ని గ్రామాలు సకల సౌకర్యాలతో కొలువుదీరుతున్నాయో అంతు చిక్కడం లేదు. కానీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ అతి తక్కువ కాలంలోనే 4 గ్రామాల్ని దత్తత తీసుకుని వాటిలో సకల సౌకర్యాలని ఏర్పాటు చేసింది. ఈ పల్లెల్లో వెలిగిన దీపం మరిన్ని గ్రామాల్లో చీకట్లని తొలగించాలని మనం కోరుకుందాం.